హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ పూజాస్ వరల్డ్ వైబ్స్. ఇది బరంపూర్ సంబరాలు అనమాట. మోస్ట్ ఫేమస్ బుడి టకురాని సంబరాలు ఎవ్రీ 2 yearsకి వన్స్ అవుతాయి. అది 2025లో ఇలా డెకరేట్ చేశారు. చూడండి అమ్మవారు ఎలా ఉన్నారు. అమ్మవారిని అనేది అత్తగారింటి నుంచి తల్లిగారింటికి తెస్తారు. తెచ్చి 1 month సంబరాలు చేసి నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇది తెచ్చిన తర్వాత 3 daysకి ఘటం తయారు చేశారనమాట. అందుకు అలాగుంది. నెక్స్ట్ డైలీ పూజలు హారతులు ఇస్తుంటారు. ఎవరెవరు మొక్కులు తీర్చుకున్న వాళ్ళు మొక్కులు తీసుకుంటుంటారు. ఇంకా చిన్నపిల్లలకైతే ఎక్కువగా వేషాలు వేస్తుంటారు. ఎవరికి ఏ వేషం, మునీశ్వరుడు అని, శివుడు అని ఎక్కువగా పెద్దవాళ్ళు కూడా వేషాలు వేస్తుంటారు. ఏంటంటే పులి వేషాలు, ఎవరికి నచ్చిన వేషాలు చాలా గ్రాండ్గా చేస్తారు. 1 month అనేది ఒక పెద్ద సంబరాలు. అంటే నార్మల్గా మనకు అయ్యేటట్టు కాదు. డెకర్ చూడండి, సగం ఊరి మొత్తం డెకరేషన్ తోటే ఉంటుంది. ఫుల్ లైట్ సెట్టింగ్స్, పెండాలు, ఇంకా సైడ్కి రథాలు పెడుతుంటారు. రాముడు, లక్ష్మణుడు ఇలాంటి రథాలు. మీనా బజార్ అవుతుంటుంది, చాలా దగ్గర అవుతుంటాయి. ఇక్కడ వేషాలు చూడండి, దెయ్యం వేషాలు వేసుకొని వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఇంకా పులులు చూడండి ఎలా డ్యాన్స్ వేస్తున్నాయో. ఇలా చాలా జరుగుతాయి. నెక్స్ట్ మనకి కొనవలసిన యాత్ర అంటే జాతర, మరి తెలిసిందే కదా. ఐటమ్స్ అనేవి కన్ఫామ్గా ఉంటాయి. ఇంకా అమ్మవారు ఊరేగింపుకి వెళ్తుంటారు. అక్కడ డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పూజలు చేస్తుంటారు. ఈవినింగ్ 7 తర్వాత వీధిన రథాలు పెడుతుంటారు కదా. సో అమ్మవారికి తీసుకొని వెళ్తే అమ్మవారు ఎదురుగా ఆ రథాలు ఫేస్ అనేది రివీల్ చేస్తారు. హారతిచ్చి పూజ చేస్తారనమాట. ఇక్కడ అదే జరుగుతుంది చూడండి. తీసుకొని వెళ్తున్నారనమాట. అలా డైలీ వెళ్తారు. ఏంటి అంటే అమ్మవారు చూస్తున్నారు అన్నట్టు అనమాట. అమ్మవారు చూస్తుండగా ఇవన్నీ చేస్తున్నామని. చూడండి, అది ఓపెన్ చేశారనమాట. అప్పటి నుంచి అవి స్టార్ట్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఫుడ్ అయితే ప్రసాదాలు చేస్తుంటారు, పంచుతూనే ఉంటారు ప్రసాదాలు. ఇంకా లాస్ట్ డే 1 month తర్వాత ఇంకా తెలిసిందేగా, లాస్ట్ డే అయిపోయింది అమ్మవారికి తీసేయడం. లాస్ట్ డే అయితే ఎంత జనాలు ఉన్నారో చెప్పడానికి లేదు. దాని బ్యాక్ సైడ్ ఇంకా ఎవరైనా మొక్కుకుంటే ఘటాలు కూడా తీసుకెళ్తుంటారనమాట. అంటే ఇది కాకుండా మనం చిన్నవి ఉంటాయన్నమాట. ఘటాలు మొక్కుకున్నాం అని చెప్పి వెనకతలు వెళ్తారు. బాబోయ్, అసలు కుంభమేళాలో కూడా అంతమంది జనాలు ఉన్నారో లేదో కానీ ఇక్కడ అంతమంది జనాలు కనిపిస్తుంటారు. ఎవ్రీ 2 years once అవుతుంది. చాలా బాగా జరుగుతాయి. చూడండి, అమ్మవారు రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు ఎంత గ్రాండ్గా తీసుకెళ్లారంటే కలర్స్ వేసుకుంటూ, కుంపీస్ వెలిగించి, క్రాకర్స్ తోటి, బాబ్రే చెప్పడానికి లేదు. అసలు జనాలు చూడండి, అసలు అమ్మవారు కూడా ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు మీకు. అలాగున్నారు. ఇదిగోండి, ఇవే ఘట్టాలు అనమాట. వాళ్ళు పట్టుకొని నిల్చొని ఉన్నారు. చాలామంది మోస్తున్నారు మొక్కులు తీర్చుకోవాల్సిన వాళ్ళు. అంతమంది అంటే చెప్పడానికి లేదు. అంత జనాలు, అసలు ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు మనకి. అలాగా అసలు ఎవ్రీ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా చాలా ఎక్కువ రష్ ఉన్నారు. నెక్స్ట్ టెంపుల్కి రిటర్న్ వెళ్తున్నారు అని చెప్పి అమ్మవారి టెంపుల్ కూడా చాలా గ్రాండ్గా డెకరేట్ చేశారు. ఇయర్ అయితే యాక్చువల్లీ రెనోవేషన్ అవుతుంది, కానీ చాలా బాగా డెకరేట్ చేశారు. ఫుల్ ఫ్లవర్స్ తోటి చాలా బాగా అనిపించింది. అదిగోండి, ఘటం వెళ్తుంది కదా. అమ్మవారు తల్లింటి నుంచి పుట్టింటికి మనం ఎలాగైతే సారి తీసుకొని వెళ్తామో అమ్మవారు వెనక్కి కూడా అలాగే సారే అన్నీ పంపిస్తారనమాట అమ్మవారితో పాటు. చూడండి టెంపుల్కి ఎలా డెకరేట్ చేస్తున్నారో. మా అని ఒరిస్సా కదా, ఒరియాలో మా అని రాసున్నారు. బ్యాక్ సైడు మొత్తం 7 అక్క చెల్లెళ్ళు ఏదో అని చెప్పి పట్టుకెళ్తారు ఘట్టాలు. ఇంకా అదిగో చెట్టు ఉంది కదా, చెట్టుకి సారి మొత్తం చిన్నవి కడతారనమాట.
ఏంటి అంటే సారీ కాయగూరలు, స్వీట్స్, చాట, విసనకర్ర ఇవన్నీ కడతారు, కట్టి పంపిస్తారనమాట. జై మా బుడి ఠాకూర్ అని. నెక్స్ట్ మళ్ళీ 2027లో చూస్తాం. థ్యాంక్స్.